హలో అండి అందరికీ. ఈరోజు నేను మీకు వెలగపండు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా వెలక్కాయని ఇలా అది గట్టిగా ఉంటుంది. సో, ఇలా పగలగొట్టుకొని లోపల గుజ్జంతా సెపరేట్ చేసేసుకోవాలి. సో, ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా నేను ఇలా సెపరేట్ చేసుకున్నాను. తర్వాత ఈ వెలక్కాయని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. ఇది నేను వినాయక చవితి రోజు వినాయకుడి దగ్గర పెడతారు కదండీ! వెలక్కాయ. సో, దాంతో చేస్తున్నాను. నార్మల్‌గా అన్ని సీజన్స్‌లో దొరకదు కదా ఇది. ఇలా వెలక్కాయని చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లైట్‌గా ఆయిల్ వేసుకోవాలి. అది పచ్చి స్మెల్ రాకుండా ఉండడానికి లైట్‌గా కాసేపు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని కాసేపు ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి లైట్‌గా. ఇలా కాసేపు ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన అనేది పోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత ఇలా మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. సో, ఇలా మిక్సీ జార్‌లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్‌లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పచ్చి శనగపప్పు, మినపగుండ్లు, కొంచెం ధనియాలు, కొన్ని కారంకి సరిపడా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వెల్లుల్లిపాయ వేసుకోలేదు. సో, ఇలా అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటితో పాటు ముక్కలు కూడా ఆ వెలక్కాయ ముక్కలు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు దాంట్లోకి సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని పచ్చడి టెక్స్చర్ రావడం కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. లేకపోతే చాలా గట్టిగా ఉంటుంది కదా, పచ్చడి టెక్స్చర్ రాదు. సో, అందుకే ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్, కొద్దిగా వాటర్ తీసుకొని మిక్సీ జార్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా చూస్తున్నారు కదా మీరు వీడియోలో. ఇలా నేను అన్నీ మిక్సీ జార్‌లోకి తీసుకొని సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాను. మరీ గట్టిగా ఉండకుండా. చూసారు కదా, ఇదని టెక్స్చర్ చూసారు కదా పచ్చడి. ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో మీరు సాల్ట్ సరిపోయిందంటే ఓకే. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కనుక ఇప్పుడే యాడ్ చేసుకోండి.